వరంగల్ కాంగ్రెస్ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షులుగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకార వేదికగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. డీసీసీగా నియమితులయ్యాక ఎర్రబెల్లి స్వర్ణ ఒక్కసారి కూడా కొండా దంపతులను కలవలేదని కొండా వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, వరంగల్ జిల్లాలోనే ఉద్రిక్త పరిస్థితి కొనసాగిందని చెప్పవచ్చు. ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఈ రోజు అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నుంచి అంటే కొండా సురేఖ వాళ్ళ వర్గం నుంచి ఎర్రబెల్లి వరదరాజేశ్వర వర్గం నుంచి కూడా రెండు వర్గాలు కూడా ఈ సమావేశానికి హాజరైనని చెప్పుకోవచ్చు. వాళ్ళ మాట అంటే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా మొదటిసారిగా జిల్లా అధ్యక్షులుగా గెలిచిన ఎర్రబెల్లి స్వర్ణ ఈ తొలిసారిగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొండా వర్సెస్ జిల్లా అధ్యక్షుల వర్గం అంటే ఎర్రబెల్లి స్వర్ణ వర్గమైన ఇద్దరు వర్గాలుగా ఒకరిని ఒకరు అంటే రెండు వర్గాలుగా విడిపోయారు. కార్యకర్తలు గొడవకు దిగారు. కార్యకర్తలు ఒకరిని ఒకరు దూషించుకోవడంతో మాటల యుద్ధం అయితే కొనసాగింది. తర్వాత కూడా దూషించుకోవడం జరిగింది. తర్వాత దాడులకు ప్రతి దాడులు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఇది తొలిసారిగా అంటే ప్రమాణ స్వీకారం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎర్రబెల్లి స్వర్ణను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నియమించింది. ఇక్కడ కొండ దంపతులు మాత్రం ఇక్కడ ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. వాళ్ళ వర్గం నుంచి కూడా నల్గొండ రమేష్ ఇట్లా వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళ వర్గం అంటే ఆ వర్గం నుంచి ఈ వర్గం నుంచి విభేదాలతో కూడా ఈ గొడవలు జరిగినాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికైతే సమావేశం ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా గొడవలు అయితే సద్దుమణిగాయి. కానీ ముఖ్యంగా నేతలు ఈ హాజరు కాకపోవడం, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఒకతాటికి రావడం కూడా కాంగ్రెస్ లో కూడా ఇది అంటే అక్కడ అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే ఎవరు పోటీ చేస్తారు, కొండ దంపతులు పోటీ చేస్తారా లేకపోతే ఎర్రబెల్లి స్వర్ణకు టికెట్ ఇస్తారా అని చెప్పి ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. ఇది మొదటిసారిగా గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం అంటే అక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇవి ఎంత విభేదాలు ఉన్నా కానీ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం హాజరైందని చెప్పుకోవచ్చు. కానీ మొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. చూడండి ఎవరు తమాషా ఎవరు చూడండి ఎవరు